బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం. బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం. బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. సొలొమోను సూక్తుల గ్రంథం, సామెతల గ్రంథం, సర్వలోకానికి సర్వజనులందరికీ సరళమైన గ్రంథము, సందేశమిచ్చు ఈ గ్రంథం. సొలొమోను సూక్తుల గ్రంథం, సామెతల గ్రంథం. బాలురు యౌవనులు, కన్యకలు వృద్ధులు, రాజులు అధిపతులు, భక్తులు సేవకులు అనుసరించదగినట్టి ఆదర్శ గ్రంథమిది. ఉపదేశమంగీకరించిన సురక్షితముగా నుందురు. కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుందురు. సొలొమోను సూక్తుల గ్రంథం, సామెతల గ్రంథం. మన జీవితంలో యుద్ధము చేసేవారు అనేకులు ఉన్నారు, కానీ మన పక్షంలో యుద్ధము చేసి మనం భయపడకుండా మనకి విజయాన్ని ఇచ్చేవారు ఉన్నారా? లేరు అని మీరు భావిస్తున్నారేమో. కానీ మీ అందరికి ఒక శుభవార్త ఏంటిదనగా, మన పక్షాన యుద్ధం చేసే జీవం గల యేసు ప్రభువారు మన తోడున్నారని, మనల్ని ఏమి చేయలేని వారికి భయపడకుండా ఆయన మన తోడున్నారనే ధైర్యంతో జీవించే ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపింపబడాలి అనంటే రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు ఈ బ్రదర్ గారు వెళ్ళలేకపోయినా ఆంధ్రప్రదేశ్ నుంచి కార్యక్రమానికి సహాయం చేశారు. వెళ్ళేలాంటి యేసును పరిచరని బలపరచరి బ్రదర్ కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవా, మా జీవితాల్లో మాతోని పోరాడేవారు అనేకులు ఉన్నారు, కానీ మా పక్షాన పోరాడేవారు ఎవరు లేరు తండ్రి. కానీ మీరున్నారు అనే ఆత్మీయ సత్యం సర్వలోకం తెలుసుకునేటట్టు ఈరోజు వారి పేరు మేము చదవకపోయినా వారి పేరు మీకు తెలుసు ప్రభా. హృదయంతరంగానే ఎరిగిన దేవుడు మీరున్నారు అని మేము నమ్ముచున్నాము తండ్రి. కాబట్టి ఈ బ్రదర్ గారు చేసిన సహాయాన్ని బట్టి ఎవరైతే వాక్యమని రక్షణ పొందాలని తీర్మానం తీసుకోబోతున్నారో, రక్షణలో బలపడాలని తీర్మానం తీసుకున్నారు ప్రభా, వారికి మీరు ఇస్తున్న వాగ్దానం, మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించి తిని. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 22వ వచనం. దేవుడిస్తున్న ఆజ్ఞ, మరేమీ చేయనీరని వారికి భయపడకుడి. లూకాసు వార్త 12వ అధ్యాయం 4వ వచనం. తండ్రి, ఈ ఆజ్ఞానుసారంగా మేమందరం జీవించే అనుభవంలోకి మమ్మల్ని నడిపించండి. ఈరోజు ఈ కార్యక్రమానికి మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని, ఈ బ్రదర్ని, వారి కుటుంబాన్ని మీరు దీవించండి. ఈరోజు ఈ వాక్యం విని రక్షణ పొందాలని తీర్మానం తీసుకోబోతున్న బిడ్డకి, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఈరోజు సామెతల గ్రంథం 30వ అధ్యాయాన్ని మనం ముగించబోతున్నాం. గొప్ప సత్యాలు ఈ అధ్యాయంలో మనము నేర్చుకున్నాం. ఈ జ్ఞాని అయిన ఆగూరు పలికిన మాటలు ఏమిటి అనగా, ఓ ప్రభువా, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుమో, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపు. దేవుని నామానికి స్తోత్రం. మన ప్రార్థన ఈ రీతిగా ఉండాలి. ఎందుచేత, నేను కడుపు నిండిన వాడేనై నాకు ఆహారం ఎక్కువైతే నిన్ను విసర్జించి యెహోవా ఎవడు అని అందునేమో, లేక పేదవాణ్ణై దొంగిలించి
నా దేవుని నామమును దూషింతునేమో. నా ప్రభువా, నాకు ఎంత కావాలో అంత దయచేయం. ఈ ప్రార్థన మన ప్రార్థనగా ఉండాలి ప్రియులరా. గొప్ప సత్యాలు ఈ సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. నేను ఇంకా చెప్తాను. ప్రారంభించిన తరువాత మనము దేవుని వాక్యాన్ని వింటున్నాం. దేవుని వాక్య ప్రకారము జీవించడానికి తీర్మానం చేసుకోవాలి. ఫలానా దైవ సేవకుడు ఈ రీతిగా చెప్పాడు, ఈ రీతిగా చేయమన్నాడు అన్న రీతిగా కాకుండా దేవుని వాక్యం ఏమి చెబుతుందో దేవుని వాక్య ప్రకారము జీవించాలి. దేవుని వాక్య ప్రకారము జీవించాలి అనగా దేవుని వాక్యాన్ని చదవాలి. ఒకవేళ దైవ సేవకులు దీనిని విశ్లేషిస్తూ ఉంటే జాగ్రత్తగా వినాలి. దైవ సేవకుని మీద ప్రభువు కంటే ఎక్కువ మమకారము పెంచుకోవద్దు అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మన యొక్క జీవితాలలో ఘనత, మహిమ, ప్రభావాలు ఆ ప్రియ ప్రభువుకే చెల్లునుగాక. ఆ ప్రియ ప్రభు యొక్క స్వారూప్యంలో మనం ఎదగాలి, కానీ మనుషుల యొక్క స్వారూప్యంలో ఎదగకూడదు. ఆయన ఈ స్టేజ్ అంతా అటు ఇటు తిరుగుతున్నాడు కాబట్టి నేను కూడా తిరుగుతాను అనడానికి వీల్లేదు. ఆయన మైక్ ఇలా పట్టుకున్నాడు కాబట్టి నేను కూడా మైక్ ఇలా పట్టుకుంటాను అనడానికి వీల్లేదు. ప్రియుల, మన ఇమిటేటర్, మనము అనుకరించవలసిన వారు ఆ ప్రియ ప్రభు ఒక్కరే. ఆ ప్రియ ప్రభు మీద ఆధారపడిన రోజున మన జీవితాలు కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు కూడా ఆధ్యాత్మికంగా సరిగ్గా ఉండడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంట్లో ఉన్న యవన బిడ్డలు ఏ రీతిగా ఉన్నారమ్మా? మాట వింటున్నారా? ఎందుకు ఈ రీతిగా అడుగుతున్నాను అంటే యవన వ్యవస్థ చాలా దెబ్బతింది. కాబట్టి యవనస్తులను చాలా కేర్ఫుల్గా డీల్ చేయాలి. మనం ఇష్టానుసారంగా డీల్ చేస్తే యవన బిడ్డలు మాట వినరు. వారి యొక్క మనసులలో ఏదైనా నిశ్చయించుకున్నారు అని అంటే ఈరోజు కాకపోతే ఇంకొక రోజైనా అది చేయడానికి అవకాశం ఉంది. తల్లిగా తండ్రిగా నువ్వెంతో బాధపడవలసి వస్తుంది. జ్ఞానయుక్తంగా యవనస్తులతో మనము మాట్లాడాలి. యవనస్తులను సరైన పద్ధతిలో ప్రేమించి పెట్టాలి అని ప్రత్యేకంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దానికి ముందుగా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో మీ కృపాసనాన్ని సమీపించడానికి మీరు మాకిచ్చిన అవకాశం కొరకై వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి ప్రత్యేకంగా మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువా, మా దేశంలో, మా రాష్ట్రంలో శాంతి సమాధానాలు దయచేయమని అడుగుతున్నాం నాయనా. మా దేశ అధికారులకు, మా రాష్ట్ర అధికారులకు మీ జ్ఞానాన్ని అనుగ్రహించుమని అడుగుతున్నాం నాయనా. మా యవ్వన బిడ్డలను దీవించండి ప్రభువా. మా యవ్వన బిడ్డలు సాతాను చేతిలో సాధనాలుగా ఉండకుండాట్లు మీ సహాయాన్ని మేము కోరుకుంటున్నాం ప్రభువా. వారు యవ్వన ప్రాయంలోనే మిమ్మలను ఎరిగి మీ కొరకు జీవించడానికి సహాయపడండి. ఈ రాత్రి మాతో మాట్లాడండి. యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తోత్రం చెల్లించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. సామెతల గ్రంథం 30వ అధ్యాయాన్ని మనము ముగించబోతున్నాం. గత దినంలో నేను చెప్పాను, 29, 30, 31 వచనాలు చదివాను. మరి ఒకసారి చదువుతున్నాను. డంబముగా నడుచినవి 3 కలువు, టీవీతో నడుచినవి 4 కలువు. అవేవనగా ఎల్ల మృగములలో పరాక్రమము గలదై ఎవనికైనా భయపడి వెనుకకు తిరగని సింహం. విశ్వాసులు సింహం వలె జీవించాలి.
సింహము ఏ రీతిగా ఎవరికి భయపడకుండా జీవిస్తుందో ఆ రీతిగా జీవించాలి. నా మాటను జాగ్రత్తగా వినాలి. ఎవరికి భయపడకుండా సింహం మృగరాజుగా ఉంటుంది అని నేను అన్నాను అని అంటే ఒక్కరికే మనం భయపడాలి. ఎవరు అనగా దేవాతి దేవునికి భయపడాలి. తోటి మానవులకు భయపడవలసిన పని లేదు. ఇందులో ఇంకొక మాట కూడా నేను చెప్తున్నాను. ఎవరికి భయపడొద్దని మీరే చెప్పారు కాబట్టి నా తల్లిదండ్రులకు తోబుట్టులకు కూడా నేను భయపడను అని లేనిపోని విశ్లేషణ వ్యాఖ్యానం చేయవద్దు. నా ప్రియులరా, పాపం చేయడానికి భయపడాలి, సాతానుకు భయపడవలసిన పని లేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మృగరాజు సింహము ఏ రీతిగా ధైర్యంగా ఉంటుందో విశ్వాసు కూడా ఆ రీతిగా ధైర్యంగా ఉండాలి. రెండవది సోనంగి కుక్క. ఈ కుక్కను గూర్చి గత పాఠంలో నేను చెప్పాను. ఇది మామూలు కుక్క కాదు, ఇది సోనంగి కుక్క. ఈ కుక్కను గూర్చి మన యొక్క దేశంలో అంత ఎక్కువగా తెలియంది గత పాఠంలో నేను కొద్దిగా చెప్పాను. కొన్ని దేశాల్లో ఉంటుంది ఇది. మూడవది మేకపోతు. మేకపోతు అంటే మనందరికీ తెలుసు కాబట్టి మేకపోతు శాకాహారి. మేకపోతు ఎత్తైన స్థలాల్లో ఉంటుంది కాబట్టి మనం కూడా ఉన్నతమైన స్థలాల్లో ఉన్నతమైన దేవుని ఆరాధించే వారంగా ఉండాలి అనే సత్యం ఈ మేకపోతు మనకు నేర్పుతుంది. నాలుగవది తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు. రాజు తన సైన్యానికి ముందు నడుస్తూ ఉంటాడు. అంటే తన సైన్యాన్ని కాపాడాలి అనేది తన యొక్క ఉద్దేశం. మనము రాజాది రాజు యేసు ప్రభు వారి యొక్క బిడలం. మన ముందు ఆయన నడుస్తున్నాడు. మన ముందు ఆయన నడుస్తున్నాడు కాబట్టి మనము ఏ విషయాలలో భయపడవలసిన పని లేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. పేతురు గారు తను వ్రాసిన పత్రికలో మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఈ రీతిగా చెప్పారు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మలను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనైనారు. మనము రాజులము. దేవుని నామానికి స్తోత్రం. రాజాదిరాజు యేసయ్య బిడలం. మనము లోకంలో సాతానుకు భయపడవలసిన పని లేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ అధ్యాయం ఇంచుమించు ముగింపులోనికి వచ్చాము. ఈ అధ్యాయంలో 4 అనే విషయాలు 5 ఉన్నాయి. నేను చదువుతున్నాను. చాలును అని పలకనివి 4 కలవు. అదేమిటో నేను ధ్యానం చేశాను. పాతాళం, కనని గర్భం, చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. నెంబర్ 1. నెంబర్ 2, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా మొదటిది అంతరిక్షమున పక్షిరాజు జాడ, రెండవది బండ మీద సర్పము జాడ, మూడవది నడి సముద్రమున ఓడ నడుచు జాడ, నాలుగవది కన్యకతో పురుషుని జాడ. మూడవ గుంపు ఏమిటి అనగా అది మోయలేనివి 4 కలవు. అది అనగా భూమి. నెంబర్ 1 రాజరికమునకు వచ్చిన దాసుడు, 2 కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు, 3 కంటకురాలయుండి పెండ్లైన స్త్రీ, 4వది యజమానురాలికి హక్కు దాసురాలైన దాసి. 4వ గ్రూపులో ఏమిటి అనగా భూమి మీద చిన్నవి 4 కలవు అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. ఆ 4 ఏమిటి అనగా చీమలు, రెండవది చిన్న కుందేళ్ళు, మూడవది మిడుతులకు రాజు, 4వది బల్లి. ప్రియులరా,
5వ గ్రూపును నేను జ్ఞాపకం చేస్తున్నాను. టీవీతో నడుచునవి 4 కలవు. 1 సింహం, 2 సోనంగి కుక్క, 3 మేకపోతు, 4 తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు. ఈ విషయాలు మీరు గుర్తుంచుకోనండి. 32వ వచనాన్ని చదువుతున్నాను. నీవు బుద్ధిహీనుడువై అతిశయపడి ఉండిన ఎడల, కీడు యోచించి ఉండిన ఎడల నీ చేతితో నోరు మూసుకొనుము. నా ప్రియులరా, ఏ విషయాలలో మన చేతితో నోరు మూసుకోవాలి, ఏ విషయాలలో నోరు మూసుకోకుండా మాట్లాడాలో అనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. యోబు గారి గురించి మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క కోణంలో ఆలోచించినట్లయితే, యోబు గారు ఎంత యోగ్యుడండి. అతను గూర్చి 1వ అధ్యాయం 1వ వచనాల్లో రాయబడిన సత్యాలు ఏమిటి అనగా, అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఇటువంటి మహనీయుడు కొన్ని పర్యాయాలు అతిశయముగా మాట్లాడాలి. ఆ విషయాల్లో అతడు నోరు మూసుకుని ఉండవలసి ఉంది. అతడు ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది. యోబు గ్రంథం 27వ అధ్యాయంలో ఈ విషయం రాయబడింది. చూడండి, యోబు గ్రంథం 27వ అధ్యాయము 3వ వచనం. నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవము తోడు, నా ప్రాణమును వ్యాకులపరిచిన సర్వశక్తిని తోడు, నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుట లేదు, నా నాలుక మోసము ఉచ్చరించుట లేదు అన్నట్టుగా తనకు తానే ఏదో గొప్పగా చెప్పుకున్నాడు. 27వ అధ్యాయం. యోబు ఇంకనో ఉపమాన రీతిగా ఇట్లనెను. దయచేసి మీరు చూడండి. కానీ దేవుడు మాట్లాడగా భయపడి అతడు నోరు మూసుకున్నాడు. నీ చేతితో నోరు మూసుకొనుము అని 32వ వచనంలో ఇప్పుడే మనం చదివాం ప్రియులరా. అదే యోబు గ్రంథం 42వ అధ్యాయం చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడింది. యోబు గ్రంథం 42వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటుని. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయు వీడెవడు? అలాగున వివేచన లేని వాడనైనా నేను ఏమియు నెరగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి నేను మాట్లాడుతుని. వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డలారా, ఇంక్లూడింగ్ మీ, నాతో పాటుగా యోబు వలె పశ్చాత్తాప అనుభవంలోనికి రావాలి. నేను బుద్ధి లేనివాడునై, వివేచన లేనివాడునై, నా బుద్ధికి మించిన సంగతులను గురించి నేను మాట్లాడుతున్న ప్రభువా నన్ను క్షమించుము అన్న రీతిగా యోబు అంతటి మహనీయుడు తన జీవితంలో ఒప్పుకుంటున్నాడు. నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకించుము. ఒక సంగతి నిన్ను అడిగెదను, దానిని నాకు తెలియజెప్పుము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపపడుచున్నాను. నా ప్రియ బిడ్డలారా, యోబు గారి యొక్క అనుభవంలోనికి మనము రావాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈరోజు మనము దేవునికి నోరు మూయకపోతే ఒక రోజు దేవుని ఎదుట నోరు మూసుకొనవలసి వస్తుంది. అదే పౌలు గారు రోమా సంఘానికి ఈ రీతిగా వ్రాశారు. పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోంచి ఒక వచనాన్ని నేను చదువుతున్నాను. 9వ వచనం. అలాగైనా ఏమందుము? మేము వారికంటే శ్రేష్ఠులమా?
తక్కువ వారమా? ఎంత మాత్రమునూ కాము. యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, అందరూ పాపమునకు లోనయ్యున్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి నేను ఎవరికంటే శ్రేష్ఠుడను కాను. కాబట్టి నేను మాట్లాడిన మాటలను గూర్చి నా చేతితో నోరు మూసుకుంటున్నాను అని అంటున్నాడు. నా ప్రియ బిడలారా, ఇట్టి అనుభవంలోనికి మనం రావాలి. కీర్తనాకారుడు 139వ కీర్తనలో ఈ రీతిగా వ్రాశాడు. క్విక్గా చూడండి. 139వ కీర్తన 23-24 వచనాలు. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపు. నా ప్రియ బిడ్డలారా, ఇటువంటి అనుభవంలోనికి మనం రావాలి. తప్పును తప్పుగా ఒప్పుకోవడం నేర్చుకోవాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. 33వ వచనం. పాలు తరచగా వెన్న పుట్టును, ముక్కు పిండగా రక్తము వచ్చును, కోపము రేపగా కలహము పుట్టును. ఈ మూడింటిలో వచ్చే ఫలితాలు మనం చదివాం. కోపము రేపితే కలహం వస్తుంది. కాబట్టి మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. పాలు తరిస్తే వెన్న పుట్టునట్లే పాలు అనే వాక్యాన్ని మనము తరచాలి. వెన్న పుట్టినట్లుగా మనకు దేవుని యొక్క వాక్యము అంత మధురంగా ఉంటుంది. దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించిన వారికే ఈ సత్యం అనుభవంలోనికి వస్తుంది. ఏదో పైన చదివి 2 మాటలు ఆలోచించుకొని ధ్యానించి మూసేసి ఆ రీతిగా ఉండడం కాదు. లేక ఏదో కొద్దిగా తెలిస్తే నాకంతా తెలిసినట్లుగా స్టేజ్ల మీద మాట్లాడటం కాదు. ప్రియులరా, పాలు తరచగా వెన్న పుట్టును. పాలు వంటి చక్కనైన దేవుని వాక్యాన్ని తరిస్తే వెన్న వంటి రుచికరమైన ఆహారం మనకు దొరుకుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు మెదడు ఏ రీతిగా రుచిగా ఉంటుందో దేవుని వాక్యం కూడా అంత రుచిగా ఉంటుంది అనే సత్యాన్ని గమనించాలి. ఇంతటితో సామెతల గ్రంథం 30వ అధ్యాయ ధ్యానాలు ముగిశాయి. 31వ అధ్యాయంలోనికి వెళ్ళాలి. 31వ అధ్యాయము సామెతల గ్రంథం చివరి అధ్యాయం. ఈ అధ్యాయము రాజైన లెమూయేలు మాటలు అని రాయబడి ఉంది. లెమూయేలు గూర్చి బైబిల్లో ఎక్కడ రాయబడలేదు. ఈ లెమూయేలు ఎవరో మనకు తెలియదు. ఎందుచేతనగా బైబిల్లో రాయబడలేదు. కాబట్టి లెమూయేలు అనే పేరుకు అర్థం ఏమిటనగా దేవునికి అంకితమైన అని అర్థం. దీన్ని చాలామంది పండితులు ఏం చెబుతారు అనగా లెమూయేలే సొలొమోను రాజు. సొలొమోను రాజు యొక్క తల్లి బెత్షెబ. బెత్షెబ ఈ సొలొమోను రాజును లెమూయేలును ఎంతగానో ప్రేమించి ఉపదేశించిన దేవోక్తి ఇందులో కొన్ని సత్యాలు ఉన్నాయి. వీటిని వచనం వెంబడి వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. దేవోక్తి లేని యెడల జనులు నశిస్తారు. కాబట్టి చివరి అధ్యాయంలో ఆ దేవోక్తిని గూర్చి చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. సామెతల గ్రంథం యొక్క ముగింపు చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి ఈ అధ్యాయాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి వచనాన్ని చదివి నేను ముగిస్తాను. రాజైన లెమూయేలు మాటలు. అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. ఈ దేవోక్తి ఏమిటో వచ్చే పాఠంలో
నేను చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నా మటుకు నేను చదివి ధ్యానం చేశాను. సిద్ధపడి రమ్మని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ముగింపులో ఒక మాట, ప్రియులరా, మీరు బాగుగా ఉంటేనే యేసు అనుచరుల పరిచర్య బాగుగా ఉంటుంది. కాబట్టి ప్రజలు చాలా ప్రేమతో సహాయపడుతున్నారు ఈ దినాల్లో. సహాయపడిన వారందరికీ నా ధన్యవాదాలు నా 2 చేతులు జోడించి చెబుతున్నాను. క్లిష్ట పరిస్థితుల్లో ఆదుకోవాలి. కాబట్టి ఈ దినాల్లో మీరు ప్రేమించి మీకు చేతనైనంత సహాయం చేయాలి. మీకు ఎంత వీలైతే అంత సహాయపడి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగేటట్లుగా చూడమని మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సేవ బహుగా విస్తరిస్తూ ఉన్నాయి కదా. ఏ ప్రాంతంలో చూసినా, ఏ వీధిలో చూసినా, ఎవరొకరు ఏ కుటుంబంలో అయినా ఎవరొకరు సేవకులుగా ఉంటున్నారు, బలమైన విశ్వాసులుగా ఉంటున్నారు. కాబట్టి యేసు అనుచరుల పరిచర్యగా ఇలా మీరు సేవ చేయాలని ఆశ కలిగిన వారు, మీరు సేవ చేయాలని ఎంతో ఆశగా ఉంది కానీ సేవ చేయలేని పరిస్థితుల్లో ఉన్నవారు, మీకు కానీ సేవ చేయాలని ఆశ ఉంటే యేసు అనుచరుల పరిచర్య ఎంతో బహుబలంగా విస్తరిస్తూ వస్తుంది. కాబట్టి సేవ చేయాలని ఆశ ఉంది. మేము ప్రాంతంలో ఉన్నవారము, మేము ఏ విధంగా సేవ చేయాలి, ఏ విధంగా అక్కడ మేము సేవలో పాల్గొనాలని వివరాలు తెలుసుకోవాలంటే ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేయండి. మీకు దేవుడి చిత్తమైతే మాతో పాటు కలిసి మీరు సేవ చేసే అవకాశం ఉంది. యేసు అనుచరులనే పరిచర్యలో సేవ చేసే అవకాశం ఉంది. మీరు ఏ ప్రాంతవాసులు, మీరు ఎప్పుడు రక్షణ పొందారు, ఏ విధంగా సేవలో మీరు ముందుకు వెళ్ళాలనే దర్శనాన్ని దేవుడు కలిగించారు అనేది మీరు మాకు తెలియజేయండి. మీ కొరకు ప్రార్థనాపూర్వకంగా ఏ ప్రాంతంలో మీరు సేవ చేయాలి అనేది మీకు వివరణ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సేవ చేయాలని ఆశగా ఉంది, సేవ చేస్తున్న కొంచెం బలహీనంగా ఉన్నారు, విస్తరించట్లేదు సేవ అనే ఆలోచనలో ఉంటే యేసు అనుచరుల పరిచర్యలో పాలుభాగస్తులుగా ఉండి మాతో పాటు చెయ్యి కలపండి. సర్వలోకానికి చెప్దాం, యేసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది. కాబట్టి ఈ వివరాలు మాకు తెలియజేయండి, మిమ్మల్ని సంప్రదిస్తాం, కలిసి పరిచర్య చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోషన్న గారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.